నారదం తెలుసు అతను రామచంద్రుడు అని. రామచంద్రుడికి ఇంకా తెలియదని అంటారు నారదం. ఎదురాయా ఎవరబ్బా నువ్వు అని. నేను రాముడు అని. నీ పేరు అడగలేదు, నీ ఎవరు అని అడిగింది. ఆలోచన పేరు అంటే ఇదే మాట్లాడుకోవాలి అని. నీ పేరు అడిగితే దాని ఫస్ట్ నీ పేరు చెప్పొచ్చును. మరి ఎవరు నీవు అని అంటే అంటే ఆలోచన చేశా. కానీ నేను దాశరథి అంటే దశరథుడు పుత్రుడు. నీ ఎవరు పుత్రుడు అని నేను అడిగినా అబ్బా అని అడుగుతాను. నేను ఎవరు పుత్రుడు అని నేనేమని అడిగాను. మీరు ప్రారంభిస్తాను. స్వామి ఇప్పుడు తెలిసిపోయా కౌశల్య అర్థమయ్యేది. కౌశల్య కొడుక సుమిత్ర కొడుక ఎవరు కొడుక అని మేమేమని అడిగినానా వాళ్ళ ఆలోచనలో ఏమబ్బా ఇంత పెద్దవాడు అయినావు అప్పుడే. మరి ఎంతో విద్యావంతులు మాటలు కనబడతా ఉన్నావు, ఏమి ఇట్లా మాట్లాడుతా ఉన్నావు, ఎంత తక్కువ నీ చదువుకునే నీకు తెలియదా, ఎవరు నీవు అనేది నీకు తెలియదు. పేరు చెప్తావు, ఒకసారి తండ్రి పేరు చెప్తావు, పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు అంటే సిగ్గు వేస్తుంది. స్వామి కుటుంబంపై ఎక్కువ ఆలోచన చేస్తాను. అప్పుడు ఏమంటారు స్వామి ఇప్పుడు తెలిసిపోయి నేను మీరు చెప్పినాక ఇంతవరకు అవన్నీ ఆలోచన తీసుకున్నాను. నేను కోకల యువరాజు. ఏమప్ప మగధకు యువరాజా, కళింగానికి యువరాజా, దేనికి యువరాజా నేనేమన్నా అడిగినా అడగలేదు. అడగకపోయినప్పటికీ నీవు ఇట్లా పొరపాటు పేరు చెప్తా ఉన్నా కదా, బుద్ధిమంతుడు మాట కనబడతావు, నువ్వు ఎవరు అంటే తెలియదు, ఇంకెప్పుడు తెలుసుకుంటావు అనే వేళకే ఇంకేం నారదని పాదాల పైన పడినంట. స్వామి నేను ఎవరు అనేది నాకు తెలియదు, దయచేసి నన్ను గురించి తెలపండి అని. ఆ రీతిగా నేను ఎవరు అనేది ఆయనకి నేను అంటే శరీరం అని అంకరేశాను. అంత పెద్ద రాముడి అనుకునేదాకా మాకంటే అని అనగారు. నిజంగా రామునికి అజ్ఞానం ఉంది మనం ఆలోచించదు. రాముడు ఆయన సాక్షాత్ విష్ణు, మనకంటే అజ్ఞానం ఆయన కాదు. ఇది మన కోసము ఆయన నటించిన తీరు. ఒక నాటకం ఉన్నట్టు జగన్నాటక రంగస్థలి అందు ఆ పరమాత్మ ఆ రూపంలో తానే నాయకుడు అయ్యి తానే రామచంద్రుడు అయ్యి తాను ఈ సంవాదాన్ని జరిపించినాడని. అంతేకాని అదంతా మన కోసం. వాళ్ళు ఆ దినము వాళ్ళిద్దరు మాట్లాడే దానికి వేరే ఎవరికి మనకు. రామచంద్రుడు ఎప్పుడో నిత్యముక్తున్నాడు, ఆయన ఇట్లా అజ్ఞానంగా ఉంటాడు. మనకు సత్యతత్వాన్ని బోధించాలా అనే ఉద్దేశం చేత ఆ రీతిగా చెప్పింది. కావున ఏది నేను అని అహం నేను నేను సంస్కృతంలో అహం అని అంటాము. నేనైనా నన్ను మూర్ఖుడు నేనని, నన్ను మూర్ఖుడు చెప్తాడు రామచంద్రుడు. నేననినా నన్ను మూర్ఖుడు నేను నిశ్చయించుగా. నేను అంటే నేను అనుకుంటాను, నేను అంటే నేను మూర్ఖుడైన మనకి అహం అని అంటాము. అహం అనేది ఆ నుంచి హం వరకు రెక్కేస్తాం, అన్ని తత్వాలు చూస్తాం. అహం అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ వస్తాయి. అది ఆ నుంచి ఆ మధ్యలో అన్ని అక్షరాలు అన్ని లోకాలు అన్ని దాని మధ్యలో ఉన్నాయి. అహం అనేది ఆ అనేది ఆత్మ చూపిస్తుంది. ఆ అక్షరాణ అకారోస్మి నామకారం నీకు ఎక్కడి నుంచి వస్తుంది. నీకు ఆ అంటే పరమాత్మ అంటే ఏం చెప్పు నీకు అని మీరు అడగచ్చారు.
విభూతి ఉండదు. అక్షరాల్లో అంతా యాక్టర్ ఆ మొదలు అం వరకు ఉండాలి. అక్షరాణం అకారోస్మి. ఆ అంటే పరమాత్మ, ఆ అంటే అక్షర అనాత్మ, అంతవరకు ఉండాలి. ఈ రెండింటి తాదాత్మ్యమే నేను నేను అని గంతలేదు. ఈ నేను ఈ నే అనేది ఆత్మ, నువ్వు అనాత్మ, ఈ రెండింటి తాదాత్మ్యం. దీనికి ఆత్మ అంటావు, అధ్యాత్మ అంటావు, ఇంకా ఏమో వేరు వేరే పేరు పెట్టుకుంటావు. కావున నేనేమి నేను అనే దానికి అర్థం చేసుకునేనావు, అది మొదట గ్రహించుకుంటా. ఆ నే అనేది నువ్వులకు వస్తాం. ఇంకా మాట్లాడతాడు రెండు నే అనేది నువ్వు అయింది, అదే ఆనే అమ్మాయి, అదే ఆనే అమ్ముగా చూస్తాం. ఉండేదే ఆ అక్షరాణం అకారం, ఆనే ఆ అక్షర తత్వం, అదే యథార్థమైనటువంటి తత్వం కదా. కావున ఎక్కడ చూసినా ఆ పరమాత్మ తత్వమే నెలకొని ఉంటామండి, తెలుస్తా ఉంది. ఇంకా ఇవన్నీ మానవికతత్వ ఈ విచారం అంతా ప్రత్యేకించారు. ఇంకా ఈ సరాసర విశ్వం ఎంతున్నది జనం ఇక్కడ కనబడతాండారు, సకల బ్రహ్మాండాలు జీవులు వీళ్ళంతా ఉంటా ఉన్నారు. ఇప్పుడు వేదన ఏం చెప్తా ఉంది, ఈ జాతి వ్యవస్థగా ఏమనండి మీ పేరు రామరమ, మీ పేరు శంకరం అంటారు, ఇంకొక పేరు వేణు. ఈ రీతిగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఉంది. మాండూక్యోపనిషత్తులో అందరి నుంచి ఒకే పేరు ఉంది, అది వేణు. అందరికీ ఒకే పేరు, ఆ పేరు నీకు పెడతామప్ప అంటే లౌకికుడికి పెట్టారు, లేకపోతే నీ పేరు నీకు తెలియదు. అందరికీ ఒక్కొక్కరికి ఒక పేరు ఉంది, అందరి నుంచి ఒకటే, అదే విశ్వాసం. ఈశ్వరుడు వైశ్వానరుడు అని అంటాం కదా, అతడే విరాట్. ఈ మూడు పేర్లు మీకు ఇప్పుడు ఎట్లుండాలి, మామూలు మనుషులని కాదు. ఎందుకప్ప అంటే మొత్తం ఈ చరాచర జగత్తునంతా నేరుగా నీ చైతన్యంతో చూస్తుండాలి అని అంటే అప్పుడు నీవెవరు? విరాట్ జీవుడు కాదు నీవు. నీ జీవత్వం దాంట్లో పడిపోయింది. దృశ్యంలో లేదా నీ జీవత్వం? ఎక్కడ? ప్రాణి ప్రాణతత్వం ఎక్కడ చూడడం, వాయుతత్వం అక్కడ అయిపోయింది జీవత్వం. నీ యొక్క జీవత్వం లేదు, ఇంకా దృశ్యవాసంలో తేలింది నీ జీవత్వం కదా. కావున చైతన్యం నేను అంటే ఒకటే, చైతన్యము అంటే ఒకటే, దేవుడు అన్న ఒకటి అని తెలుసుకోవాలా. నీకు విశ్వరుడు అనే పేరు ఉంది, నీకే విరాట్ అనే పేరు ఉంటా ఉంది. ఎందుకు ఇట్లా అని అంటే చూడక మొత్తము ఈ జాగ్రత్తకు నేను ద్రష్ట, దీన్నంతా చూచేవాడిని అన్నప్పుడు నీకు కొత్త పేరు వైశ్వానరుడు, విశ్వేత నరాణం అనే కదా నయనత్వా అని సమస్త జీవులంతా ప్రేరణ చేసి అందరినీ సరిగ్గా నడిపించేవాడు అని అర్థం. వైశ్వానరుడు విశ్వానికే నరుడు. అలా ఇంత పెద్ద విశ్వానికి నీవు నరుడుగా ఉంటావు. ఇంకా ఈ జగత్లో ఉండే ఈ శిరస్సులు, అందరి శిరస్సులు లేక అందరి శిరస్సులు నీ శిరస్సులే, అందరి కాళ్ళు చేతులు నీవే, అందరి పొట్టలు నీవే, అంతా నీవే. ఓం సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రత సభూమిం విశ్వతో అత్యధిష్ట దశాంగులం అని ఇట్లా వేదాలన్నీ నిన్నే ఉద్ఘోషిస్తా ఉండేది. వేద మంత్రాలదే కొనియాడబడతా ఉన్నారు. మీరంతా జీవులు కాదు, మీరంతా విశ్వస్వరూపులు, వైశ్వానర స్వరూపులు కదా, విరాట్ స్వరూపులుగా ఉంటున్నారు అని వేదాలు మీ యొక్క ఘనకీర్తిని పొగుడుతా ఉన్నాయి కదా. అయితే నేను కలుస్తా, నేను పోగుతా, నాకు అభిమానులు ఉన్నాయి, మళ్ళీ ఎట్లా సాగేది అని వైశ్వానరుడు. వైశ్వానుడిగా విరాట్గా ఉండి ఏడ్చదేమప్పా నీవు. అట్లా ఏదో ఋషికే స్వామి శివానంగా అప్పుడే వార్ధక్యానికి వచ్చినప్పుడు ఆయన మరి ఒక వారసుని
ఏర్పాటు చేసుకోవాలా అని అనుకునిందంట. గురువుల యొక్క ఆరాధన మహోత్సవం ఉంది అని అంటే విదేశాలకు కూడా పెట్టినాడు. విదేశాల్లోనే ఎక్కువ మంది అతని భక్తులు. అక్కడి నుంచి ఎందరో వచ్చేసారు, ఋషికేశ్ బ్రహ్మాండంగా వచ్చేసారు. అంతే అనేక మంది సన్యాసులేమి, బ్రహ్మచారులేమి, ఎందులో భక్తులేమి అంతా వచ్చేసారు. ఆ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. ఆ జన సంభవం ఒక మహాసాగరం మాదిరి చూస్తా ఉంది. అక్కడ స్వామివారి శిష్యులు పట కుటీరంలో అక్కడే ఉన్నారు. గురునాథుడు ఆ స్వామి తన మొదటి శిష్యుని పిలిచింది. ఆయన ఆ వేదికల కింద ఎంతమంది భోజనం చేస్తా ఉన్నారో ఎంతో కాదు. సరే సరే ఎంతో ఇప్పుడు వచ్చేస్తాం అని పోయినాడు. ఆ దగ్గర చూసినట్టు అట్లా చూసి కను చూపు బాగా చూశాడు. సముద్రాన్ని చూసినట్టు వెళ్తాడు. సముద్ర తీరులో దిగబడి సముద్ర తీరు చూస్తామని చూసే కాదు, పక్కల్లో కూడా చూసే కాదు. అట్లా చూస్తా ఉన్నాడు. అంత దొరకలేదు. ఎక్కడి నుంచి సురుకులా 1, 2, 3 ఎట్లా ఉన్నాడు. తొలపటాయి మళ్ళీ అవుతుంది తెచ్చుకుంటా వచ్చి 1, 2 అదే పదే పొరపాటు. నక్షత్రాలు ఎంత మాట్లాడు పరిస్థితి కాసేటటువంటి ఇప్పుడు ఎంత పని 1, 2 అంటే ఉపయోగపడదు. ఎంత కూడా ఏదో చెప్పారు. అట్లా నక్షత్రాన్ని ఎంత ఎంత కష్టమో అట్లా కష్టమైపోయా పాపం శక్తిని. స్వామి నాకు కాదు ఏం చదివారు అంటాను గురునాథ్. ఇంకో శక్తిని పడు ఆ శక్తుడు అట్లా చూసా సముద్రం అవుతాయి మనకేత కదా. ఈ జగలో ఎంతమంది ఉండేది ఎంత అర్థమవుతుంది. కానీ అయినా లెక్కేస్తాము అని లెక్కేసి చూస్తే పొరపాటు. ఇంకొక ఆయన పంపించి మీ వల్ల చూస్తారా ఆయన పోయారు. చూసి ఆయన పొరపాటు. తర్వాత స్వామి మీరు అనుగ్రహిస్తే నేను పోతాను అని నిన్ను మనం వచ్చిన ఒక బ్రహ్మచారి ఏమవుతా వాచ్ కాలేదు మీ చేతి ఏమవుతుంది అంటామన్నమాట. అట్టే లేదు స్వామి మీ కృప ఉంటే ఎంతసేపు ఇప్పుడు చూసుకొని వస్తాను. ఆ మాట అనిందేవాడు మీ కృప అంటే ఇంతకు ముందు ఇలా ఫోటో చూసుకొని వస్తాను అని అహంకారం పెట్టింది. ఈ పిల్లలు అహంకారం లేదు. మీ కృప ఉంటే ఎంతసేపు అట్లే కానప్ప అయిపోయి ఆవిడ ఇంకా వాళ్ళంతా ఇక్కడ చూసి ఇవ్వకుతారు. ఒక నిమిషం కూడా లేదు. ఇవాళ అట్లా పోయి ఇట్లొస్తే ఏమి లెక్కలేదా లెక్కేస్తాను ఎట్లని ఫోన్ చేస్తాను ఒకరే కానీ అందులో నవ్వి అప్పుడు గురునాథులు నవ్వొద్దన్నప్ప ఇప్పుడు వాళ్ళు నిజం చెప్పుకోలేదు. అయితే అడుగుతాను నాయన అంతమంది ఉండాల్సినరా వాళ్ళు జంతునే లేదు ఒకరే గుర్తించేది అంటా ఉన్నారు. కానీ మన భగవద్గీత చెప్తా ఉంటుంది కదా. అప్పుడు నేను వింటా ఉంటే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అని మీరు చెప్పారు. పరమాత్మ ఏం చెప్తా ఉన్నారు అర్జునుడితో, అయ్యా అర్జున అహం వైశ్వానరో భూత్వా నేను వైశ్వానరుడయ్యి ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణుల యొక్క శరీరంలో ఉంటాను. అగ్నీశ్వరుగా నేను ఉంటా ఉన్నాను అందరి శరీరాలు. ప్రాణాలతో కూడుకొని చతుర్విధములైనటువంటి ఆహారాన్ని పక్వము చేస్తా ఉన్నాను నేను దానంటారు. అని ఈ రీతిగా మీరు వర్ణిస్తే మీరు అదంతా చెప్తూ ఇంకొక మాట కూడా మీరండి. చేతులు మూతులు అక్కడ కనబడుతుంది. అక్కడ కనబడేది చేతులు మూతులు. అయితే ఆత్మ మాత్రము ఆత్మ
ఒక్కటే, అందరికీ అది ఒక్కటే. చేతులు మూతులు వేరైనప్పటికీ ఆత్మ మాత్రము ఒకటే కావున భోంచేస్తా ఉండేది ఒకటే. చేతులు తింటాయి ఆహారాన్ని తింటా ఉన్నాయి, నువ్వు తింటామన్నా లేదు, అది ఆత్మకు చేస్తా ఉండదు. అది ఈ విషయం చెప్తా ఉంటే నీకు బ్రహ్మస్థితి నాకు దుర్నాథం ఏం చేస్తా ఉంటే నిజంగా ఊరే వైశ్వానరా అని భగవంతుడు చెప్పలేదు. భగవంతుడు తానే చెప్పాడు, నేను ఫోన్ చేస్తా ఉన్నాను. ఆయన ఒక్కడే విరాట్ స్వరూపాడు. ఆయన సహస్రపీడి సహస్రుడు కాగా జనుల యొక్క శిరస్సులంతా ఏకం. శాస్త్రం దీర్ఘ శాస్త్ర లెక్కలేనండి పాదాలు ఆయన విరాట్ స్వరూపాన్ని. ఆ విషయాలు చెప్పడానికి ఆనందమయ్యి తర్వాత ఆ పిల్లవాడిని వారసునిగా లెక్కించాము. అంటే వైశ్వానర స్వరూపం యొక్క ఘనత అటువంటిది తెలుస్తుంది. మనమంతా వైశ్వానర స్వరూపుగా ఉన్నాము. మనకి ఈ పేరు పెట్టింది శృతిమతాలు. వైశ్వానర నీవు రామప్ప భీమప్ప కాదప్ప, నీవు వైశ్వానరుడు, విశ్వానికినాడు. సర్వత్ర విశ్వ అంతగా ఉండేవాడు. జీవవాచకము అని అంటా ఉన్నారు కొన్ని గ్రంథాల్లో. విశ్వడు అనేది జీవవాచకము, జీవుని తెలిపేది అని అంటాను. అయితే కొంత ఆలోచించేయాలి. విశ్వడు అంటే అంతటా ఉండేవాడు అని కదా అర్థం. అంతటా ఉండేవాడు. మరి జీవుడైతే అంతటా ఉన్నాడా? జీవుడు ఇక్కడ దేవాలయంలో ఉన్నాడు, దేవాలయానికి అవసరం లేడు. ఇంట్లో ఉన్నాడు, బజార్లో లేడు. విశ్వడు అట్లా ఉన్నాడా? విశ్వడు సర్వజ్ఞాడు. జీవుడు పరిచ్ఛేదగా ఉన్నాడు. అతను ఆయనకి విశ్వడు అని గుర్తిస్తాడు. ఇది సరైన కాదు కాదు గౌరవపాదాచార్యులు వారు దీన్ని ఒప్పుకోలేదు. అది ఒక గొప్ప మహత్వపూర్ణమైన వాక్యం. బై ప్రజ్ఞ విభు విశ్వ. విభు అంటే విశేషం, భవతీతి విభు విశేషంగా ఉండేవాడు, విశేషంగా అంతటా ఉండేవాడు. కావున విభు అని అంట. వై ప్రజ్ఞ విభురు విశ్వ. అట్లా నువ్వు విభుస్వరూపమప్ప, నువ్వు దుఃఖించవలసిన పని లేదు. సంసారం నాకు ఉంది అని ఏడుస్తున్నావు. సంసారం శరీరానికి. ఇంత గొప్ప వైశ్వానరుడైనా నీకుందా? నీ వెళ్తావా? వైశ్వానరుడు నీ వైశ్వానరుడుగా ఉన్నావు. విరాజతే విరాట్ అంటే ఎక్కడి చూస్తే నీవే విరాజిస్తున్నావు. ఏ వస్తువు చూసినప్పటికీ నీ స్వరూపం. సూర్యుని చూస్తే ఆ సూర్యుడు చంద్రుడు, వాడు చూడాలి కదా కన్ను. ఇప్పుడు మనకు వాడు ఆ సూర్య చంద్రుడు కాదు ఎవరికి? మనకు ఈ గుడిలో ఉన్నవాడు మనకంతా మనమంతా విరాట్ స్వరూపంతో ఇప్పుడు ఉన్నాం లేదని కాదు. వేదాంతం విన్నాక కాదు, వేదాంతం విన్నాక మేమంతా విరాట్ స్వరూపులు కాదు. మీరు ఇంత ముందే విరాట్ స్వరూపులు మీకు తెలియదు. మరి ఇప్పుడు తెలుసుకోండి ఆ స్వరూపులో ఉన్నారు. మీకు సూర్య చంద్రులే నేర్చుకోవాలి. మీకు ఇది కాదు. ఈ పోయిస్తా కొన్ని కవితకాలు పెట్టుకుంటారు, తర్వాత కొన్ని ఇస్తారు, తర్వాత పోతారు. ఇక ఆ సూర్య చంద్రులే ఇప్పుడు మనకందరికీ నేత్రేంద్రియం. అది కావున మనం చూడండి ఆ రీతిగా ఉన్నాం. ఇప్పుడు మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క శిరస్సే అని ఏడుస్తున్నాం మనమంతా. మనకు అట్లా కాదు, 1000 శిరస్సు. మనకు ఒక్కొక్కరికి 1000 శిరస్సు. ఇంకేం కాదు సహస్రప, ఇంకా 1000 పాదాలు. అందరి శిరస్సులు నీ శిరస్సే. ఇంకేముంది? అందరి శిరస్సులు ఉన్నాయి కదా ప్రపంచంలో. ఆ అందరి శిరస్సులు దేంట్లో ఉన్నాయి? జాగ్రత్తలోనే ఉన్నాయి. అన్ని కాదు. దాన్ని ఉపాధిగా కలిగినటువంటి వాడు నీవు కాదు. అవన్నీ నీకే కదా. అందరి శిరస్సులు నీ శిరస్సు, అందరి కాదు నీ కాదు, అందరి పొట్టలు నీ పొట్టలు. కావున ఇదంతా నీ స్వరూపమే కానీ ఇంకా ఏ కాదు. కావున నీ ఎత్తలే కాని విషయాలకి ఏడ్చేవు అంట. ఎందుకంటే ఏడుపులు ఏడుస్తారు, వైశ్వానుడు ఏడుస్తాడు, అంతగా వ్యాపించినటువంటి పరమాత్మ ఏడుస్తాడు. ఆయన కాదు.
అతడు ఆనందించలేదు. శాస్త్ర ఇంకా నీవు ఎటువంటి వాడు అంటే సభూమి విశ్వతోరుత్వా అత్యతిష్ట దశాంగులం సభూమి. అతడు భూమిని సకల జగత్తునంతా వ్యాపించి ఈ జగత్తుకు అవతులు కూడా ఉన్నాడు. దశాంగులం అత్యతిష్ట 10 అంగళాల అవతులు కూడా. 10 అంగళాలంటే 10కి స్కేల్ తీసుకొని రాకూడదు. అంటే ఈ జగత్తుకు ఆవల కూడా నీవు ఉంటావంట. ఎక్కడ చూసినా నీవు ఈ చరాచర విశ్వము ప్రపంచము ఏమి చూస్తా ఉన్నప్పటికీ వీటన్నిటితో కూడినటువంటి జాగ్రత్త ఇదంతా చిదానంద స్వరూపం తప్ప ఇంకేం కాదు. నీవే జాగ్రత్తను ఉపాధిగా కలిగినటువంటి నీ స్వరూపమే ఇట్లుంది. ఇంకా నిరుపాధికమైన దృష్టితో చూసినట్లయితే ఇంకా భాస్కరమైనటువంటి స్వరూపం మనం ఇంకా ఉపాధులు కూడా ఈ మట్టుకున్నాం. కానీ నిరుపాధికము అని అన్నప్పుడు అంటే ఈ సమస్త ఈ పదార్థాలు ఏవి ఉన్నాయో సప్తాంగాలు ఉన్నగినటువంటివి ఇవన్నీ నీకు ఉపాధులైనప్పుడు నీవు నిర్విశేషం నిరాకారమైన చైతన్య స్వరూపం. అప్పుడు నీలోన ఈ విరాట్ స్వరూపము తర్వాత విశ్వత్వము తైజసత్వము ఇంకా కల్పితమైపోయిస్తుంది. ఎక్కడ చూసినా నీ యొక్క మహిమా విలాసం నీ యొక్క ఉనికి అంతటా ఉంటుంది అని తెలుసుకోవాల్సింది. కావాలి మనము ఈ తత్వాన్ని ఇంకా గహనంగా తెలుసుకునేది ఉంది. మరి దీన్ని తెలుసుకునేదానికి ఒకే కీలకం మనం వాడుతున్నాం, ఇంకా మిగతా వాడలేదు. ఒక కీలకమే. ఆ ఒకే కీలకము ఏమి అని అంటే ఈ చరాచర విశ్వమంతటిని చూడక విషయీకరిస్తా ఉన్నాం. మనలోనే ఈ విశ్వం అంతా ఉంటాం. ఈ విశ్వం మనకంతా ఉపాధిగా ఉంటాం. మనము విశ్వంలో పడలేదు, విశ్వమే మనలోనే ఉంటాం అనే ఒకనొక దివ్యమైనటువంటి జ్ఞానం మనకు దీని నుంచి అలవడింది. ప్రపంచంలో నేను ఉన్నాను, నేను సాక్షి అంటే అదెంత సత్యం. ప్రపంచంలో దేశకాలలో అన్నా ఉంటే ప్రపంచం అన్నా ఉంటే ప్రపంచంలో నేను ఉన్నాను అని అంటావు, మళ్ళీ నేను సాక్షి. అదే ప్రయత్నం సాక్షి దేశకాలాతీతమైన స్వరూపమే కదా సాక్షి. దేశకాలాతీతుడై ఉన్నావు అని అన్నప్పుడు నీకు పండుగ ఎక్కడుంది, మోక్షం ఎక్కడుంది? ఏమి లేదు. కావున నీ 7 వరుసల పని లేదు, భోగమాధ్యాలకి 7 వరుసల పని లేదు. వైశ్వానుడు ఏడుస్తాడు ఆయన. ఆ స్వరూపంలో నీవు నిలుస్తా ఉన్నావు. నీకు ధీరత్వము స్థిత ప్రజ్ఞత్వము దీని నుంచి వచ్చేస్తుంది ఖచ్చితంగా. ఇదే నీవు కర్మ చేసిన ఉపాసన చేసిన సాక్షిలో తపస్సు చేసిన నీకు అర్థం కాదు. ఈ విచార మార్గంతోనే అది సాధ్యమే. కానీ ఇంకా వేరే మార్గాన్ని అవలంబించినాము మనకు ద్వైత బుద్ధియే గతియే, కానీ ఇంకా వేరే కాదు. కావాలి ఇంకా మిగతా శ్లోకాల గురించి మనం తెలుసు. అందులో ఉండే పాపాలను నివారించుకునేందుకు పంచ మహాయజ్ఞాల గురించి తెలుసుకున్నాను. ఇప్పుడు ఈ అంతఃకరణ శుద్ధి సంపాదించుకునే కోసము మనస్సులోని దుర్భావాలను అంటే మన మనస్సులో శుద్ధి చెడ్డ భావాలను ఇంకా వాటికి ప్రతిపక్ష భావాలు అంటే వాటికి విరోధం. ఇట్లా అగ్నికి విరోధం కదా నీరు చదువుతనేది కదా అర్థం. అట్లా ఏదన్నా దుర్పటంగా పుడుతుంది దానికి విరోధమైన భావాన్ని పెంపొందించుకోవాలని మనసు. అప్పుడు ఏమవుతుంది, మన మనసు శుద్ధమైన ఆత్మ విచారానికి సాధనగా తయారవుతుంది. అంటే మన మనసులో ఏదైనా ఒక చెడ్డ భావం పుట్టినప్పుడు
దానికి విరుద్ధమైన శక్తివంతమైన పవిత్రమైన భావన పెంపొందించుకుంటే ఆ పుట్టిన చిరుగావున పెరిగిపోతుంది. ఎట్లా గుర్తకు మైల పెట్టినప్పుడు సబ్బు వేసి తింటే అది పెరిగిపోతుంది కదా. మీరు కూడా ఎందుకంటే మన భావాలు పుట్టింటే మనం ఆ భావాలు మంచిగా వచ్చి చెడ్డ భావాలు పుట్టినప్పుడు మాత్రమే దానికి విరోధమైన భావాన్ని మనము ముందు తెలుసుకుంటున్నాం. శాస్త్రంలో పెద్ద వెంటనే ఆ భావాన్ని తెలుసుకుంటే ఆ ముందు పుట్టిన భావన ఏమైపోతుంది? పతంజలి మాత్రమే కూడా విభక్త భావేన ప్రతిపక్ష భావనము అంటారు. అంటే విభక్త వల్ల బాధ కలిగినప్పుడు ప్రతిపక్ష భావాలను అనుసరించాలి. విభక్త అంటే ఏమి? విభక్తాలంటే చెడ్డదానం. విభక్త హింసాదయ అని వాళ్ళు అక్కడ చెప్పారు. అంటే హింస ఇప్పుడు మనం తెలుసుకోవడం అడుగుతుంటారు. ఇంకా నిత్యాన అర్థం చెప్పారు. ఇంకా బృందం, ఇంకా మైథునం, అపరిగ్రహం అంటే సంగ్రహం, ఇవన్నీ విభక్తాలు. ఎట్లా మీరు ఫలానా వ్యక్తిని హింసించాలా అన్నది. ఇంకా ఏమైనా సరే అబద్ధమాడి ఈ పని ఈ కార్యాన్ని సాధించాలా అనేది. ఇంకా పరస్పూలను కోరేది, ఇతరుల సొమ్మును సాగేయాలా అనే సంకల్పం, ఇది చేయమనంట. ఇంకా ఇతర వస్తువులను లేదా ఆస్తిపాస్తులను పనిగా చేసుకునేది ప్రాబ్లం, ఇది పరిగ్రహము. వీటన్నిటికీ ఇటువంటి భావాలను మనం మనసులో పుట్టినప్పుడు వీటికి విరుద్ధమైన భావాలని మనం తెచ్చుకోవాలి. ఇది హింస మనలో ఎప్పుడైతే హింసా ప్రవృత్తి కలిగింది అప్పుడు అహింస అని ఈ భావాన్ని మనం తెచ్చుకోవాలి. ఇక అబద్ధము అని చెప్పాలని మనం సంకల్పించడము అప్పుడు ఈ సత్పుణ్యం అనే దాన్ని మనం జోడించుకోవాలి, తెచ్చుకోవాలి. ఇట్లా ప్రతిపక్ష భావాన్ని సాధించాలా అని పతంజలి మార్చింది. అప్పుడు ఈ దుర్భావాలు మనం చోటు చేసుకుని పోగలం. ఈ విధంగా ఈ విభక్త భావాన్ని మనం పెంపొందించుకుంటే ఏమవుతుంది? చిత్త ప్రసన్నత, చిత్త ఏకాగ్రత కలుగుతుంది. ఈ విషయాన్ని శ్రీ శంకరాచార్య కూడా యోగ శాస్త్రం సాధన విచారాన్ని ఇది వాస్తవంగా యోగ శాస్త్రానికి సంబంధించి ఈ ప్రతిపక్ష భావాలు విపక్ష భావం అనేది యోగ శాస్త్రంలో పతంజలి నేర్పుతున్నాం. అయినా వీటిని నిమిత్త కొత్తగా పాటించాల్సిందని ఈ అంశాన్ని శ్రీ శంకర భగవత్పాదుల వారు ఇంకా 13వ అధ్యాయం 7వ శ్లోకానికి దాస్యం రాసే వేళ అంతస్య మనసః ప్రతిపక్ష భావనాయ రాగాని మలానం అపనయనం సౌఖ్యం అని అంటారు. అంటే మన మనసులో ఉంటే ఈ రాగాది మాలిన్యాలను ప్రతిపక్ష భావాన్ని మనం తెచ్చుకోవడం వల్ల ఏర్పడుతుంటే అదే సౌఖ్యము, అదే అంతర్కైన సౌఖ్యము. కొద్ది ఉదయం తెలుస్తుంది కదా, ఈ అంతర్కైన శుద్ధి ఆ జ్ఞానంతకు చాలా కావాలి, అత్యవసరం. అయితే ఈ విధంగా ప్రతిపక్ష భావాన్ని మనం తెచ్చుకుంటున్నాం కదా. అయితే ఏ సంఖ్యలు కూడా మనము ఏమైపోతుందా ఈ ప్రతిపక్ష భావాన్ని సాధించాలి. రెండు పొరపాటు చేస్తున్నా మనము ఇబ్బందులు పడుతుంది. ఎట్లా అంటే ఉద్దానకు మనం ఉదాహరణ ప్రాంతం ఉందానంటే ఆయన అన్నారు, ఆయనకి చండిక అనే భార్య ఉన్నారు. ఆమె ఎటువంటిదంటే అట్లా రెండున్నర ఉదాహరణ సన్యాసి దగ్గర ఉంటారు. నేను నా పరిస్థితి నా భార్య
ఇంకా పూర్తి విరుద్ధంగా వ్యవహారం చేస్తుంది. నా సంసారం చాలా దుఃఖంగా ఉంది, దీనికి ఏమైనా ఉపాధి చెప్పండి అని అన్నాడు. ఎవరు? ఈ ఉద్దానం. అయ్యో నీకు చెప్పకుండా అని ఆయన అవుతుంది. ఇలా నీకు ఉపాధి చెప్తాను కాదండి. నీకు నీరు కావాలన్నా అంటే నువ్వు ఏం చేయాలి? ఆమెతప్పుడు నాకు నీరు తీసుకురావచ్చు అని చెప్పి అప్పుడు తెలుస్తుంది. అప్పుడు తెలుస్తుంది. ఆకలినప్పుడు ఏమన్నా నాకు ఇంత అన్నం పెట్టద్దు అని ఆయన తప్పకుండా అన్నం పెట్టేస్తుంది. ఇట్లా నీకు ఏమేమి కావాలి వాటన్నిటికీ విరుద్ధాన్ని చెప్పుకుండాలని అప్పుడు ఆమె దానికి విరుద్ధంగా చేస్తున్నది. నీ జీవితం సిద్ధంగా ఉండదు. చూడదు ఇంట్లో ఏంటికి వెళ్ళి అసలు ఏదో చేస్తున్నారు. ఈరోజు మీరు రొట్టె తిరిగిపోయిన రోజు ఈరోజు రొట్టె చేయకపోయాను ఆయన ఆ రోజు అదే పనికి రొట్టె చేసింది. వాళ్ళకి తిన్నాను. ఇట్లా దీనికి ఏమేమి కావాలో అవన్నీ వెళ్తుంటేది ఆమె అన్ని చేస్తున్నది. ఇంత సంసారం బాగుపడుతుంది. అన్నీ అట్టి మనసే నమస్కారం ప్రధానమంత్రి ప్రయాణకుడు నా జీవనం సంసారం ఇంట్లో జరుగుతుంది. ప్రజలు శాంతి అంటే వాళ్ళ తల్లి తండ్రికి తగిన పెట్టాల ఆ రోజు ఏం చేసిన ఈ సంవత్సరము ప్రార్థన చేసే చేసేటిగా సంగతులు అట్లయితే మీరు 4 రకాల పిండి వంటలు వండొచ్చి ఒకే రకమైన వంట ఏది లేదు. నేను 4 రకాలు చేసే చూస్తాను. వస్తుందిగా ప్రార్థకాలం అంటే వ్యక్తులు చూడండి. ఆ ప్రార్థనలో ఉండొచ్చు బయలు దాన్ని వాస్తవంగా దేవుడు కొట్టము. దేవుడు కొడితే వాళ్ళు తీసుకున్నంతా శబ్దం మీదంతా మరిచిపోయి ఇదిగో దేవుడు తీసుకుపోయి దేవుడు పెట్టి ప్రసాదం అంటే అది దేవుడు సామాన్యం వేసుకున్నట్టు పైకి వేసి దేవుడు పెట్టమంటావు అవుతుంది. దేవుడు పెట్టలేదు కుట్టపోయి కారణం పెట్టి కుట్టుకోకూడదు. దేవుడుందంట ఇంకా అగ్నిలో పోతున్నాయి. ఇప్పుడు పని లేకుండా అప్పుడు ఇది తలపడుతుంది. ఇప్పుడు ఎంతో అందంగా కట్టుబడి దాని పేరు 6 దినాలు అయితే ఆవు పెడితేనేనంటే పేరు కళాప్రదంగా వెళ్ళి దాన్ని తీసుకొని ఎందుకు సంతోషాలు మంచిగా నేను పెట్టుకుంటే అది దేవుడికి పెట్టుకుంటూ మంచిగా ఏం చేశారు దేవుడు పెట్టుకోవాలి. అన్నప్పుడు ఆమె మనం ఏదో ప్రకారంగా చేసుకుంటాం. ఇప్పుడు మన దగ్గర చెల్లు పని ఉన్నట్టు మనందరికీ భార్య ఏదో మన ఇదే చెందుకున్నట్టు మనకు మనసు చెందికలాగా ఇక జీవుడు నేను లేగానే నీరు ఉద్దాలకు ఉన్నట్ట. నువ్వేం చేస్తుంది? మీరేమంటారు? మనము
ఆడదాని గురించి వేదాంతం వింటాము అని అంటే ఆంధ్రత్వం అవుతుంది. వద్దు, సినిమాకి టీవీకి వెళ్తానంట. అది అర్థమంట. ఇంకా భగవన్నామ స్వామి చేస్తామని మీరంటే విషయం చేయాలి. పూర్తి కనుక దీంతో మనం ఎంత జాగ్రత్తగా ఎవరైతే ప్రతిపక్ష భావాలను సాధిస్తాం. ఆ భావాలు పెట్టినప్పుడు దానికి విరుద్ధమైన భావాలు మనసులో తెచ్చుకొని మనం వాగలేము. ఇప్పుడు ఏ పెద్దభావానికి ఏ ప్రతిపక్ష భావాలు ఇక్కడ కొన్ని పురస్కృతులు మనసు హింస అని భావన పెట్టినప్పుడు మన మనసు దానికి ప్రతిపక్ష భావం హింస. ఇంకా మిథ్యావాదం అంటే అసత్యం చెప్పేది అనేది మనలో వీడి కలిగినప్పుడు సత్యలాసనం, ఇంకా ప్రకృతిలో విశ్వాసం, జగత్తో విశ్వాసం ఇది కలుగుతుంటారు. అప్పుడు దానికి నిరోధించి పరమేశ్వరైన విశ్వాసము. ఈ విధంగా వైరబుద్ధి కలిగినప్పుడు సమాధానాన్ని తెచ్చుకునేది. ఈ విధమైన ప్రతిపక్ష భావాన్ని మనం తెలుసుకోవడం వల్ల అప్పుడు అవి మనకు సహాయం చేస్తాయి. వాళ్ళు ఊరిసేయుగా శ్రీ శంకర భగవత్పాదుల గారి గీతావాక్యములు ప్రతిపక్ష భావాన్ని సాధించేటప్పుడు మనము కొంతమంది మహాత్ములు ఎట్లా నడిచినారు ఈ విషయంలో అనే దాన్ని గమనించాం. ఎందుకంటే వారంటారు కృతకృత్యుల లక్షణాలు సాధకులకు సాధనము. ఇట్లా విపరీతమైన భావాలు వచ్చినట్టు వాళ్ళు ఎక్కడ వ్యవహారం చేసి లోకంలో నడుచుకొని పోయినారు. మనం ఆత్మ మనం కూడా నడుచుకోవాలి. అంటే కృతకృత్యుల యొక్క లక్షణాలను భావతులైన మనము ప్రయత్నం చేసి సంపాదించుకోవాలి. వాళ్ళు విపరీత భావాలతో వ్యవహారం చేస్తున్నారు. విపరీతమైన భావాలు వచ్చినప్పుడు దుర్గుడు ప్రతిగుణము భిక్ష కోసం ఆయా ఇంటికి వెళ్ళేవాడు. వాడు యువరాజు అయినప్పటికీ ఆ రాజు పొత్తు అయినప్పటికీ ఆయన వేసి ప్రతిగుణమే ఆ యొక్క శ్రావణి మొదలైనది తాను పుట్టు వేరుగానే మళ్ళీ వేరే వీళ్ళు కూడా ప్రతిగుణము భిక్షాంజేయుని వీళ్ళకు ఉండేవాడు. అయితే భరద్వాజుని అనే ఒక విద్యుడు మాత్రం ఉన్నాను. నేను భిక్షకు వెళ్ళేవాడు ఆయన వాళ్ళ ముగ్గురు పొందిళ్ళు. ఆయన మాత్రం ఏం చెప్పేవాడంటే ఈ విద్యుడు వచ్చి తన ఇంటి ముందు నిలబడి భిక్షాంజేయుని అని అన్నప్పుడు ఈయన భిక్ష తింటున్నాం కదా, ఇవన్నీ మీకు పగలవా అంటే అప్పుడు అంటాం చూడగా మీరు దీక్ష వేయడానికి మీరు వచ్చినాను రామేమో మీతో వస్తుంది. ఈయన దాన్ని స్వీకరించకపోతే అది ఏం చెందుతుంది అని నువ్వు భిక్ష వేయడానికి మీరు తెచ్చినావు, మీరు దాన్ని వద్దు అనుకున్నప్పుడు అది ఏం చెందుతుంది మీకే కదా. అసలు మీరు పింఛను మీరు స్వీకరించలేదు, తీసుకోరా, కాబట్టి ఏం చెందుతాయి మీకే తగ్గుతారు. మాయాదేవం వాళ్ళ తల్లిదండ్రులు తెలుసుకుని మనకు వచ్చే ప్రవర్తన తెలుసుకోవచ్చు. అది ఎంత నచ్చుకొని పోయినారు.
అసలు ఇప్పుడు నేను పుట్టినవన్నీ నాకే వదిలేస్తాను అవునా మీరు తీసుకోగలరు అనే వేలకు స్వామింపు కలుగుతుంది. కనుక మనం కూడా ఎవరైనా మనం తిట్టినప్పుడు మనకు కోపం రాకుండా ఉండటకు మౌనము లేక క్షమ అని ప్రతిపక్ష భావం అనడం. మనం ఏం నడపకుండా తోలికి వాటిని తోలించుకోకుండా ఉంటే ఏమీ కాదు, వాటి దగ్గర ఉంటారు. ఎవరు తిడతారో వారికి అది వారి దగ్గర ఉంటున్నాయి. మాకు ఇప్పుడు ప్రతిపక్షమానం ఇట్లా భావనలు వాళ్ళ సభ్యులు ఎక్కువ నడుస్తున్నాను. ఇంకా కోపాన్ని శాంతగుణం చేత గెలవచ్చు. కోపం మనకు అప్పుడు శాంత గుణాన్ని తెచ్చుకొని మనము వ్యవహరించాలి. ఇట్లా ఎవరన్నా పూర్వానికి వ్యవహారం చేసినారా శాంత గుణాన్ని తెచ్చుకొని అంటే అట్లా మహాత్ములు యొక్క తప్పని మనం వినాలి. అప్పుడు మనం కూడా వ్యవహారం నష్టాలా అని చెప్పింది. స్నానకుడు ఈయన మహాభక్తులంతా ఈయన కోపంతో విజయం సాధించిన గుర్త కోపాన్ని గురిసినామంట. కోపం ఏం చేసుకోలేదు, అప్పుడు కోపమే లేదని దగ్గర ఈ విధమే కదా గుర్తగా ఉండడమే ఆ గ్రామంలో ఉండేటంతమంది ప్రాంతాలకు సరిపడతాం. వీళ్ళు ఎవరు చూసినా చూసుకుంటున్నారు, ఎంతో శాంతకులు కానీ కోరుకున్నారు కదా, మనం ఎవరు పొగడు కదా అని ఆయన అసూయ కలిగింది. ఇప్పుడు కోపం తెచ్చుకోవాలని అనుకున్నారు ఎవరు వాళ్ళంతా కలిసి. ఒకరోజు ఆ గ్రామానికి ఒక భూపత్రాన్ని వచ్చినాడు. ఆయన ఎందుకు వచ్చాడు అంటే తన కుమార్తె వివాహం చేయాలి. ఆయన నాకు 300 రూపాయలు తక్కువ కన్నాయి, ఇక్కడ చందా చేసుకొని తీసుకుపోయాను శ్రీ బ్రాహ్మణంతో అని చెప్పి వచ్చింది. లేకపోతే అడిగాడు ఆ బ్రాహ్మణుడు, మీకు తెలియదు ఈ మామిడి మీకు చేయాలి వాళ్ళు ఇక్కడ మీరు ఇంటింటికి తిరుగుతారు, మీరే 300 ఇస్తాను, అయితే మీరు పని చేయాలి. ఏ మాట్లాడి చెప్పండి, ఏమి లేదు, మీరు వానదేవుని ఇంటికి వెళ్ళి అతనికి కోపం తెచ్చేయాలని అంతే. అతని కోపం తెచ్చిస్తే తాను మీకు 300 నేను ఇచ్చాను, మీ ఊరంతా తిరగాల్సిన పని లేదు. అదేనా అదెందుగా నేను పుట్టాను గురించి ఉంటే వానదేవుడు అప్పుడు పూజ చేసుకుంటున్నాను. నేను చూడ తర్వాత లోపలికి వెళ్ళి ఆ పూజ అభిప్రాయాలను అన్నింటి చిన్నగా తీసుకెళ్ళి ఆయన పూర్తి జరుగుతూ చెప్పాను. ఏమి ఉండాలి పూజ ఏమేమో అందరూ చేసినారు. ఆయన అట్లే సైన్స్గా పూర్వం ఊహిస్తున్నా పూజ భార్య చెప్తున్నారు. ఎవరు నామదేవుడు భార్య నామదేవుడు, ఆయన పేరు విద్యాకాయ. గిరిజా ఇది ఉసిరివారు మంచికి వచ్చినాడు. మీరు ఏమి అనద్దు, మనం నేర్పిస్తుడు పుట పెట్టాలి అంటే పుటం పెట్టాలి అని తింటూ ముక్కలు కలిసినారు. టిఫన్ పెట్టాలి. మీరు ఇంకా ఎంతెంతో చేసినారు, ఇంకా ఆయన కోపం రాలే. అప్పుడు ఏం చేయాలట, ఎంత కోపం వచ్చింది దేనికని ఇట్లా టిఫిన్ వడ్డిస్తూ ఉన్నట్టు ఆమె. అతను ఏ విధంగా పైకి లేచి ఆమె ఇంటి పైన కూర్చున్నాను. పూర్ణ కోపంగా తీసుకుంటాను. అప్పుడు ఆయన అంటారు, గురుగా పిల్లవాళ్ళు చాలా అల్లో చేస్తున్నారు, మీరు పొరపాటున కింద చేసేది జాగ్రత్తలు తీసుకోవాలి.
అట్లా మోసుకొని ఉండే అప్పుడు ఆయన అంటారు ఈ అబ్బాయి యొక్క చేస్తున్నాను తెలుసు మీకు చిన్న అవసరం ఏం చూడు లేదు మీరు ఇతనికి ఏం అబ్బాయి కలిగించలేదు అప్పుడు సంఘంలో నీళ్లు కూడా ఉన్నాయి నీకు చేసిన దక్కించారు ఇతనికి అప్పుడు వీళ్ళంతా చుట్టూ వస్తున్నారంట దేవుడు మిగతా ప్రాణం అప్పుడు సాయంత్రం కనుక ప్రతిపక్ష కాలాన్ని మనం అభ్యసించడం ఇలాంటి కథలు సాధకంతో ఎంతో సాధరు అంటే వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు అటువంటి దుర్భావాలు వచ్చినట్టు అంటే శాంతిగా ఉద్దేశించిందని ఇంకా అంతేకాదు ఈ క్షణాలను నింపారు ఎటువంటి మహాత్మ ఉన్నారు రోజు 1924 రమణ శాస్త్రంతో జన్మల సంఘం అక్కడ ఇక్కడ ఉండేవారు చాటు దేవుడు పంపులు ఉండేవారు అంతా ఊళ్ళోకి వెళ్ళేవారు వీళ్ళు కొంచెం బియ్యము దేవుడు పేరు దక్షిణ అక్కడ ముందు ఈయన పండుకున్నాడు ఒక విలబట్టి వారు ఆ దొంగలు ఆ వాటిని విడిపోవాల్సి ముందంటే దాన్ని విడిచి లోపలికి చూసినారు అంతా సర్వే జరిగి ఆ బియ్యం దేవుడు ఇంకా అక్షరం తెచ్చుకున్నారు పోయేటప్పుడు ఊరికి పోలేదంటారు ఇంకా ఏమైనా దాచినారా తెలిసి కదా విడి పెట్టండి అంటే ఇంత రాదు బాగా పెట్టినాను వీటంతా రాసిన పెరుగునంతా రాసి వచ్చి పెట్టినాను లేదా నా దగ్గర ఏం లేదు దేవుడు చెప్తున్నాను అయినా మీరు దాచినాను సరే నువ్వు ఏమైనా తెలుసు నేను ఎందుకు చెప్తున్నాను నా దగ్గర నా దగ్గర ఉంటే దేవుడు ఇంకా వాళ్ళు నుంచి వాళ్ళు చెప్తాను ఇంకా ఉదయం భక్తులు చూస్తున్నారు అలాంటి అంతా అప్పుడు రాత్రి ఇప్పుడు ఏం జరిగిందో రాత్రి అని రేపు చూస్తే దాన్ని శరీరం అంతా లేకొస్తున్నాం అంటే గాయాత్రి ఉంది ఏం స్థితి అంటే అప్పుడు ఆయన నైట్ ఏం చేయాలా మీరు పువ్వులు కొట్టి తీసుకెళ్ళిపోతారు పువ్వులంటే తీసుకెళ్తుంది ఈరోజు వేరే వాళ్ళు ఇంట్లో రాకపోతే నన్ను తీసుకెళ్తాను అంతే జరుగుతుంది ఇప్పుడు ఎంత సహనంగా కనుక ఈ విధమైన క్షమాగుణాలను మనము పెద్దల వల్ల మనం వాళ్ళ మేట వల్ల మనం నేర్చుకోవాలి ఎందుకంటే ఎవరో పెంచినాను తానకు కానీ అందరూ నన్ను ఊరికే పెంచు అంటారు నేనేం చేయాలా నాకు వస్తుంది అంటే నాయనమ్మ ఇలా అందరూ పేరు శరీరం కదా మీరు కోపానికి పాపానికి గురైంది ఈ శరీరం కన్నా వేరే శత్రువు మనకు లేరు కావున వాళ్ళు తిట్టేది శత్రువునే అంతేకాదు నువ్వేం చేయాలా నీ శత్రువుని వాళ్ళు తిట్టేటప్పుడు మీరు కూడా వాళ్ళతో పాటు చేరు దీన్ని తీసుకోవాలి ఉద్యోగాలుంటేనే మనకు మేలండి ఎప్పుడు తింటుంటప్పుడు వాళ్ళనే మేలండి తెలుగు వాళ్ళంటే ఏమైపోతామంటే ఏమైపోతామంట మనతో ఉంటే తప్పులు తెలుగు అంటాం తెలుగుతో ఉంటాం తిట్టే వాళ్ళంటే తప్పు తింటే వాళ్ళు తిట్టుకుంటారు కాదు తప్పుని మనం సరివేసుకునేది తర్వాత ఆ తిట్టేవారు లోకాలు చూపిస్తారు కావున వాళ్ళని దూరంగా కూడా మన ధర్మం వాళ్ళకి నమస్కారం చేయాలంట మీరు నిజమైన గురువులు ఎందుకు మనకి తెలుగు మంది తప్పు వాళ్ళు చూస్తారు తప్పు తిప్పుతారు ఆ తప్పు నాకు తీసేస్తారు కనుక
నిలువతుడు ఉపకారియే. ఎవరైనా తిట్టే వాళ్ళు మనం ఏం చేస్తున్నారని ఉపకారం చేస్తున్నారనే ప్రతిపక్ష భావాన్ని సాధకుడు సాధించారు. ఇంకా ఈ విధమైన ప్రతిపక్ష భావాన్ని సాధించడంతో ఇంకా కొంతమంది జీవితాన్ని పరిశీలించుకుంటే వాళ్ళు దాన్ని ఇప్పుడు ఆయనతో గొప్ప సమాధానాన్ని కలుగుతున్నాం. ఒకటి ఆయన ఫ్రాన్స్ లో ఏదో పని చేస్తున్నప్పుడు అక్కడ సత్యాగ్రహం చేయాల్సి వచ్చింది. ఎవరు బ్రాహ్మణులు. అప్పుడు ఈ ప్రతిపక్షం వారు అంటే గాంధీ చైతన్య వారు ఇంతని బాగా దండించాలని అంటున్నారు. అయినప్పుడు వీళ్ళని ఉదాహరణకు ముస్లిం వీళ్ళని ఆ గాంధీ పైకి మీరు అసలు బాగా చెప్పాలా. అప్పుడు వీళ్ళని చేశారు. ఎవరి సమయంలో గాంధీ దగ్గర ఒక లాఠీ కర్ర తీసుకుని బాగా పెట్టారు. దాంట్లో వీరికి పైన అట్టాల పైన పెట్టిన ఎవరు వదిలితే కూడా నేను ఏమంటే రామ్ అనుకుంటున్నాడు ఆయన పేరు. కొంత చూడండి నేను తలపైన బాగా పెట్టినప్పుడు మూర్చ వచ్చి పెడుతుంది. మూర్చ వచ్చినా కూడా వచ్చేటట్టున్నాను. ఆయన పిల్లలు రోజు వచ్చి ఆయన తప్పని దాన్ని పెట్టినా అంటే ఇంకోరు ఇంటికి అక్కడ ఇంకో వీళ్ళ మూర్తి కొన ఉంటాను చేసి అంటే వీళ్ళు చదువు మరిపోయారు. నాకు నుంచి పేరు అప్పుడు నేను అడుగుతాను దాంట్లో అది మీరు ముఖ్యమన్నారు ఎదురుగారు ఆయన ఆయన్ని అరెస్ట్ చేసి లేఖలు పెట్టారు. అయ్యో ఎట్లా చేశారు వాళ్ళని ఆయన ఏ తప్పు చేయలేదు. నా కర్మ ముందు రాని నేను అనుభవిస్తున్నాను అంటాను. నా కర్మ ఇంటిగా ఉండి అనుభవించాలని నేను అనుకుంటున్నాను. ఆయన ఏమి చేయలేదు. అందుకు శాస్త్రం కూడా ఏమంటుందంటే మనకు వ్యక్తుల వల్ల కానీ వస్తువుల వల్ల కానీ ఇలా ఇబ్బందులు ఎదురైనప్పుడు వాటిని నిర్ణయించడానికి ఆ వ్యక్తుల వల్ల నాకు వచ్చింది వస్తువుల వల్ల నాకు మరీ మన కర్మ అర్థం కాబట్టి జరిగిందంట. ఇది సమాజాన్ని సంపాదించుకునే ఉదాహరణ. ఈ విధంగా సాధకులైన వారు ఆదర్శప్రాయాలైన సంఘటనలను పెద్దలించి విని కానీ ఇటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలను చదువు కానీ అంతఃకరణలో ఉండే ఈ కుటుంబాన్ని ఉపయోగిస్తే సర్పాన్ని పెంపొందించుకోవాలి. అంతేకాదు ఇంకా సత్కర్మలు కూడా చేస్తూ ఉంటే దుష్కర్మలకు దూరమై పాపానికి దూరంటారు అని కూడా అనిపిస్తాను. ఎందుకంటే మనస్సులందరి పాప కర్మల వెంటనే అంటే ఈ ప్రేగాది విక్షేపం వీటి వల్లే మనస్సాంచల్యం కలుగుతుంది అని చెప్తారు. ఈ పాప కర్మలు చేసిన వల్లనే మనస్సులో ఎప్పుడు విక్షేపం నెమ్మది యువనామన వినాలన్నీ కూడా ఏకాగ్రత అది చదువుకుంటుంది. ఈ విధంగా ప్రతిపక్ష భావాన్ని తెలుసుకున్నప్పుడు అదొక ప్రతిపక్ష భావాన్ని అనుసరించేదే కాకుండా ఏదైనా ఒక ఉపాసనను అనుసరించడం వల్ల కూడా ఈ ప్రతిపక్ష భావాలను అంటే ఈ మన విక్షేపాన్ని మనం తొలగించుకోవచ్చు. ఇప్పుడు ఉపాసన అంటే ఏమి? ఉప అంటే దగ్గర అంటే దగ్గరగా ఉంటుంది. వేరు దగ్గరగా ఉండాలా అంటే సామాన్యంగా జనులు
విషయాలకు దగ్గరగా ఉంటానంటే మనమంతా ఎప్పుడు దగ్గరగా ఉండదు. వైద్యులు వెంటనే దేని దగ్గరకు మనం పోయదు, విషయాల దగ్గరికి పోయదు. కాబట్టి సామాన్యంగా మనం విషయాల దగ్గర చూసుకుంటాం. ఆ విధంగా కాకుండా ఉపాస్య దేవత దగ్గర ఉంటాం. మనం గురువుల దగ్గర ఏదైనా ఉపయోగిస్తూ ఉంటాం కదా. మనో నారాయణ లేకపోతే మనస్సులా ఆ ఉపాస్య దేవత పుట్టుడు. ఆ ఉపాస్య దేవత దగ్గర మనం ఎక్కువగా ఉండే ప్రయత్నం చేయాలి. అంతేకాదు శంకరాచార్య వారిని భాష్యం ఏం చెప్తారు, ఉపాస్య దేవత ఎందు మనోయుక్తిని ధైర్యమాడే అఖండంగా ప్రవహింపజేస్తూ ఉంటాం. భావన విశేషంగా దాన్ని ఉపాసన అని అంటారు. అక్కడ శివున్నా విష్ణువున్నా రామున్నా కృష్ణున్నా ఒకే రోజుగా హైదరాబాద్ అంటే ఒక పాత్రలో దీనికి ఒక పాత్రలు పిల్లలు దాన్ని ఇట్లా పేరుస్తూ ఉంటాను. పేరుస్తుందా వెతకనుకుంటుందా మీకు నిలిచింది వెతకనుకుంటుంది కదా. కదలకుండా ఉద్దేశించిన నిలబడిందా ఏంటి నేను అనేది కనపడుతుంది. అట్లా ఉండాలి ఉపాసన మనోగురు. ఈ ఉపాసనలు వేదాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ పురాణాల్లోనూ ఎన్నో ఉన్నాయి. అయితే ఇవి ఎన్నో చెప్పినప్పటికీ వీటిగా మనం మనస్సుకు వంటగట్టే ఉపాసన మాత్రం అభ్యసిస్తాం. ఏదో మనం సరిపోయేదాన్ని ఎన్నుకోవాలండి. ఇప్పుడు పాదరక్షణ చూద్దాం. వీరికి కళ్ళు ముసుకొని ఏ పెట్టడం పెట్టుకుంటాను మనకు సరిపోని పాదరక్షణ మాకు సరిపోయే దేవుడిని కూర్చుంటాము. అట్లా ఈ ఉపనిషత్తులు వేదాలు పురాణాలు ఎన్నో ఉపాసనలు ఉన్నాయి. అయితే మనం సరిపోయేదాన్ని మాత్రం మనం ఎన్నుకోరు. ఇలా సద్గురు నుంచి ఉపాసన గురించి బాగా గమనించాలి. ఆ ఉపాసన ఎత్తుకోసుడు గురువు నుంచి బాగా గురి వారి సూచన మేరకు ఈ ఉపాసనను అనుష్ఠించడం కర్తవ్యం. ఈ ఉపాసన పరిపక్వం అయితే మనకు బల విక్షేపం గురించి కలుగుతుంది. అంటే మీరు చిత్తశుద్ధిని ప్రయోజనం చేస్తే అది మీకు కలుగుతుంది. ఏదైనా ఉపాసన సకాలంగా చేస్తే అంటే నువ్వు ఏదైనా కోరికను చేసుకోవచ్చు. నాకు డబ్బు కావాలా లేకపోతే ఇంకొక వస్తువు కావాలా అని ఏదన్నా సకాల భావనతో చేస్తే అది కూడా నువ్వు ఉత్తమంగా తీసుకోవచ్చు. లేదా ఉష్ణానంగా ఉపాసన చేసి శిక్షణ సంగతి నువ్వు ఉపాసన చేసి కష్టమైతే ఇంకా భగవద్గీతలో భగవంతుడు ఏమంటాడు, మనం చేసే కర్మలైనా భగవంతుని కల్పించాం. అది ఇంతకుముందు చెప్పుకుంటారు. మూర్ధరార్పణ బుద్ధి అని సమరణ చేసుకోవాలా మనం చేసే కర్మ. అదే సకర్మణ మానవ అంటారు కదా భగవద్గీతలో. అంటే తాను చేసే కర్మతో ఈశ్వరుని బాగా అర్పించినట్లయితే సాగతులు తరలి బుద్ధి పంపుతారు. అంటే కర్మల వలన ఏ విధానం చేయకుండా నిరభిమానంగా సంఘరహితంగా చేస్తే దానివల్ల సంఘం తత్వాత్మ శుద్ధి అన్నట్లు శుద్ధ శుద్ధి లభిస్తుంది. అంటే ఫలాన్ని చూడాలి. కేవలం ఇది భగవంతుడు తోడుగా భగవంతుడు అతని సంతృప్తితో నేను కార్యాన్ని చేయాలి. ఎందుకంటే ఈ ఫలాస అనేది అది ఎచ్చడి చూసుకోకుండా నాకు చెప్పలేను. అంటే వాళ్ళు వేదములు ఏ రకాల చరిత్ర